Hi friends, please like, share and subscribe my channel. శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాగే మంచిగా ఎక్కువ పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ నా చిన్న ప్రపంచంలోకి మీ అందరినీ ఆహ్వానిస్తూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. ఈరోజు మనం మంచి టాపిక్ చెప్పుకుందామండి. నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బడ్జెట్. బడ్జెట్ అంటే అడిపోకండి, నేనేమో నిర్మలా సీతారామన్ కాదండి. నా ఈ చిన్న ప్రపంచానికి నా ఈ చిన్న బడ్జెట్ అనమాట. నేను చిన్న బడ్జెట్ చెప్తానండి. ఒక ఎలా చెప్తానంటే దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అనేది మాత్రం నేను చెప్పను. ఎందుకంటే ఖర్చు అనేది ఎవరి యొక్క శాలరీస్ మీద, ఎవరి యొక్క అవసరాల మీద డిపెండ్ అని అయి ఉంటుంది. నేను ఇక్కడ ఖర్చు గురించి చెప్పట్లేదండి, ఓన్లీ బడ్జెట్ ఎలా వేసుకోవాలనేదే చెప్తున్నాను. మనం ఏ అవసరాలు కొనుక్కోవాలనుకుంటున్నాం, మనకి ఏమి కావాలి, మనకి ఏవి నీడ్స్ ఉన్నాయి, ఏమి నెసెసిటీస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ దీన్ని 3 భాగాలుగా విడదీసుకోవాలండి. ఫస్ట్ నీడ్స్, సెకండ్ నెసెసిటీస్, థర్డ్ మూడోది లగ్జరీస్. నీడ్స్, నెసెసిటీస్, లగ్జరీస్ 3 కింద విడదీసుకోండి. మీకున్న బడ్జెట్ని 3 కింద విడదీసుకోండి. ఫస్ట్ నీడ్స్ ఏముంటాయండి మనకి? కరెంట్ బిల్లు, హౌస్ రెంట్, లేదంటే హౌస్కి ఓన్ హౌస్ అయితే ఈఎంఐ, లేదంటే పాల బిల్లు, ఇంట్లోకి ప్రావిజన్స్, గ్యాస్, ఇవి కంపల్సరీ నీడ్స్. ప్రతి ఒక్కరికి కావాల్సిందే, ప్రతి ఫ్యామిలీకి ఇవి ఇంకా ఇంకా అసలు చూడక్కర్లేదు నీడ్స్. 2 నెసెసిటీస్ ఏంటంటే మందులు, లేదంటే మనం బయటకి ఎక్కడికైనా వెళ్తాం కదా అవి. ఇంకా ఏమన్నా కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఈ నెల ఇది కొనుక్కోవాలి. ఒక రోజు హౌస్ వైఫ్స్ ఏమనుకుంటారంటే ఇవి కుక్కర్ సరిగ్గా పనిచేయబా. నేను ఎందుకని కుక్కర్ గురించి మాట్లాడతాను అనుకో, నేను ఎప్పటి నుంచో కుక్కర్ కొనుక్కోవాలనుకున్నా, పాత కుక్కర్ని బోటెట్టేస్తున్నాను అనమాట. కుక్కర్ కొనుక్కోవాలని అనుకుంటారు. దానికోసం అది నెసెసిటీ, తప్పదు, కొనాల్సిందే. బట్ ఇప్పుడు కాకపోతే తర్వాతైనా మనం కొనుక్కుందాం. అలాగనమాట. ఏది నెసెసిటీ, ఏది నీడ్. లగ్జరీ, సినిమాకి వెళ్దామా, షాపింగ్కి వెళ్దామా, బట్టలు కొనుక్కుందామా, లేదంటే ఒక ట్రిప్ వెళ్దామా, వీటి కోసం ఇది నెసెసిటీ. మీకు వచ్చిన శాలరీస్ని ఇలా విడదీసుకోండి. నీడ్స్లోకి వచ్చినవన్నీ కంపల్సరీ ఎవ్రీ మంత్ తీసేయాలి. నెసెసిటీ అనేవి ఒక లిస్ట్ రాసుకోండి. ఏం కావాలి, ఈ ఫ్రిడ్జ్ కావాలా, టీవీ కావాలా, బీరువా కావాలా, బట్టలు కావాలా, లేదంటే ఇంట్లో కుక్కర్స్ కావాలా, స్టవ్స్ కావాలా, ఇలాంటివన్నీ ఒక లిస్ట్ రాసుకోండి. లిస్ట్ రాసుకుని ఫస్ట్ దేనికి ప్రయారిటీ ఇస్తారు, ఫస్ట్ మనకి ఏది అవసరం ఉంది, ఫస్ట్ మనం దేనికి ప్రయారిటీ ఇద్దాం అనేవి ఒక లిస్ట్ రాసుకున్న తర్వాత మీకు అందులో ఏది ప్రయారిటీ. ఈ మంత్ బాగా అర్జెన్సీ ఉంటాయి, కొంతమందికి చాలా అర్జెన్సీలు ఉంటాయండి. ఆ అర్జెన్సీలు ఫస్ట్ పెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత ఆ బడ్జెట్లో అది సరిపోయింది అన్నప్పుడు నెక్స్ట్ ఏం కొనుక్కోవాలి అనేది నెక్స్ట్ లిస్ట్లో పెట్టుకోండి. మూడోది ఏం చేస్తారంటే ఇంకా ఇంకా మనకి మనీ ఉంది, లేదు బాగా అర్జెన్సీ ఉంది అన్నప్పుడు పై ప్రయారిటీ మానేసి కింద ప్రయారిటీలోకి రండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఎప్పుడు కూడా హౌస్ వైఫ్స్ ఏం చేస్తామంటే ఈ రోజు ఇది వద్దులే, దీంతో సరిపెట్టేద్దాం, ఇంకో రోజు కొనుక్కోవచ్చులే, ఈ డబ్బులు దేనికైనా పనికొస్తాయి కదా, చూద్దాం అని అనుకుంటాం. బట్ ఎప్పుడు అలా చేయకండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనమే నష్టపోతాం. ఎందుకు నష్టపోతాం అని అంటారేమో, మనకి వర్క్ స్పీడ్గా అవ్వదు. వంటింట్లో కావాల్సిన ఐటమ్స్ అన్ని సరిగ్గా లేవనుకోండి, వర్క్ స్పీడ్గా అవ్వదు. వర్క్ స్పీడ్గా అవ్వలేదనుకోండి, టైంకి క్యారేజ్ అందించలేదనుకోండి, మనకి వెనకాల చక్కగా సుప్రభాతం, మన హస్బెండ్ సుప్రభాతం వచ్చేస్తుంది, పిల్లల సుప్రభాతం కూడా వచ్చేస్తుంది. మన హస్బెండ్ అయితే మేలుకొలుపు కూడా పాడేస్తారండి, మేలుకొలుపు పాడేస్తారు, సుప్రభాతం పాడేస్తారు, అన్నీ చేసేస్తారనమాట. కాబట్టి ఎప్పుడు కూడా హౌస్ వైఫ్స్ ఏం చేస్తారంటే ముందు ఇంట్లో వంటగదిలో ఏం ప్రయారిటీస్ ఉన్నాయో అవి ముందు చూసుకోండి. నెక్స్ట్ లగ్జరీస్ అనేసరికి ప్రతి నెల హోటల్స్కి వెళ్తారా, లేదంటే సినిమాలకి వెళ్తారా అంటే బడ్జెట్ని బట్టి వెళ్ళొచ్చండి. నేనైతే ఏమంటానంటే ప్రతి సినిమాకి వెళ్ళామనుకోండి 1000 రూపాయల వరకు అవుతుంది. ఓకేనా? అది ఎంటర్టైన్మెంటే కాదని చెప్పను. ఆ సినిమా ఒక 6 నెలలో 7 నెలలో పోయిందనుకోండి, ఇప్పుడు ఇప్పుడు పూర్వం 6, 7 నెలలు, సంవత్సరాలండి. ఇప్పుడు అలా కాదు, ప్రతిదీ ఓటీటీలో వచ్చేస్తుంది. ఓటీటీని పక్కన దానికి సబ్స్క్రైబ్ చేయాలనుకోండి, అయితే సబ్స్క్రైబ్ చేస్తే ఎంత అవుతుంది చెప్పండి? ఒక 200, 300 అవుతది. అది ఎంటైర్ ఫ్యామిలీ అంతా చూడొచ్చు. 1000 రూపాయలు మనిషి టికెట్ అయితే మొత్తం ఫ్యామిలీ అంతటికి 300 అయిందనుకోండి, సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 1 మంత్‌కు, మళ్ళీ ఒక రోజుకి కాదు 1 మంత్‌కి తీసుకున్నాం అనుకోండి, మనకి ఎంత మిగులుతుందండి? కాబట్టి అలా సేవ్ చేసుకోండి. ఇంకొకటి లగ్జరీలోకి ఏమొస్తదంటే షాపింగ్‌కి వెళ్తా ఉంటాం. షాపింగ్‌కి వెళ్ళినప్పుడు నేనైతే చేసే ఫస్ట్ షాపింగ్ ఏంటంటే ముందు విండో షాపింగ్ చేస్తానండి.
ఎందుకంటే ఎళ్తే ఆడేమనుకుంటాడో షాపోడు కొనకపోతే ఫీల్ అవుతాడేమో, ఎళ్తే ఏమనుకుంటాడో ఇలా ఎప్పుడు ఆలోచించకండి. వాడింకా మనం వెళ్లి అడిగి కొద్దీ ఒక 4, 5 ఎక్స్‌ట్రానే చూపిస్తాడు. అప్పుడు మీకు ఏది నచ్చుతుందో చూసుకోండి. ఇది బావుంది కదా! సరే దీన్ని నెక్స్ట్ మంత్ తీసుకుంటాం. సరే అండి మళ్ళీ వస్తామని చెప్పి కామ్‌గా వచ్చేయండి. అడగలేరు కదా! మీకు సిగ్గేస్తది కదా! ఎళ్లి కొనకపోతే ఏమనుకుంటారో బాబోయ్! ఈ షాప్‌లోకెళ్తున్నాం అని మీరు అనుకుంటారు కదా! కళ్ళతో చూసి అన్ని రకాలు చూసి వచ్చేయండి. విండో షాపింగ్ చేయండి. అంతేకాని ఎప్పుడు డబ్బులు పెట్టి గబగబా కొనేయకండి. అది మనకు అవసరం ఉండొచ్చు, అవసరం లేకపోవచ్చు. ఇదొకటి. ఇంకొకటేంటంటే మనం ఏదైనా కొనాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడు ఏదో ఒక అవసరం ఉంది. ఒక పెళ్ళొస్తుంది. పెళ్ళికి మనం ఒక చీర కొనుక్కోవాలని అనుకున్నాం. ఖచ్చితంగా కొనుక్కోవాలి తప్పదు అని మీ మనసుకు అనిపించింది. అనిపించినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక్క 2 రోజులు ఆగండి. 2 రోజులు ఆగేసరికి మీ ప్రయారిటీ మారిపోతది. చీర కంటే నెక్లెసు 1 గ్రామ్ గోల్డ్ నెక్లెస్ బావుంటదేమో, ఆల్రెడీ మనకు ఆ చీర ఉంది కదా! ఆ చీర మీదకి నెక్లెస్ బావుంటదేమో అనిపిస్తది. ఏ ఆ నెక్లెస్ బావుందని అనిపించాక ఒక్క 2 రోజులు ఆగండి. ఒక్క 2 పోనీ లేతే 24 అవర్స్ ఆగండి. 24 అవర్స్ ఆగేసరికి మీకు ఈ నెక్లెస్ మీద ఉంది కదండీ! దీనికంటే బెటర్ మోడల్ వస్తదనమాట. ఇంకొక మోడల్ చూద్దాం. అబ్బే! దీనికంటే ఆ మోడల్ బావుందేమో, రేట్ ఎంతుందో చూద్దాం. సరే ఆ నెక్లెస్ మీకు నచ్చిందంటే ఈ నెక్లెస్‌ని మీ లిస్ట్‌లోంచి తీసేసారు కదా! ఆ నెక్లెస్ నచ్చింది కదా! నచ్చినప్పుడు అది చూసి 1800 1300 సంథింగ్ ఉంటది. సరే 1800 ఉంది కదా! ఇంకో 4 రోజులు ఆగితే రేటు తగ్గుతదేమో చూద్దాం అబ్బా! అనుకుని పక్కకు పెట్టండి. నాలుగో రోజు, ఐదో రోజు అయ్యేసరికి మీ ప్రయారిటీ మారిపోద్ది. ఈ 1500కి ఇంట్లో ఏదో ఖర్చొచ్చి పడతది. లేదా మీకే ఏమనిపిస్తదంటే 1500 పెట్టి రోల్డ్ గోల్డ్ కొనుక్కునే కంటే 1500 అకౌంట్‌లో ఎత్తే రేపన్న రోజు దేనికన్నా ఉపయోగపడతాయని మీ మైండ్ సెట్ మారిపోద్ది. ఇలాగ ఏదైనా మనం ఒక ఐటెమ్ కొనాలి అనుకున్నప్పుడు ఒక 4 రోజులో, వారం రోజులో ఆగి కొనండి. మీకు ఆ వస్తువు యొక్క అవసరం అప్పటికి లేకపోవచ్చు. ఉండదు కూడా. నేను చెప్తాను ఇందులో నేనైతే దీంట్లో ఎక్స్‌పీరియన్స్. ఓకే. ఇదయిపోయిన తర్వాత మనమేం చేస్తామంటే మళ్ళీ లగ్జరీస్‌లోకొద్దాం. లగ్జరీస్‌లో ఏమనుకుంటున్నాం సినిమాలయిపోయినియి కదండీ! ఏదైనా ఊరెళ్ళాలనుకుంటా. ఊరెళ్ళాలని అనుకున్నప్పుడు మనకి ఏమనిపిస్తదంటే, ఒక 50,000, 60,000 మన దగ్గరుంటే కానీ ఎళ్ళలేం. నిజమేనండి వెళ్ళలేం. ప్రస్తుతం రోజుల్లో ట్రైన్ టికెట్స్ కానీ, బస్ టికెట్స్ కానీ వెళ్ళాలనుకున్నప్పుడు చాలా డబ్బులు ఫ్యామిలీతో వెళ్ళాలంటే అవుతాయి. ఒక 50, 60,000 మినిమమ్ ఒక టూర్‌కవుతది. అది మీరు 6 మంత్స్‌కొకసారి ప్లాన్ చేసుకోండి. 6 మంత్స్‌కొకసారి అంటే బాబోయ్! 50,000 6 నెలలకొకసారి మనం ప్లాన్ చేసుకోలేం కదా! అనిపిస్తది. అలా కాదు. మీరు ఇంట్లోకి ఇదివరకు మీకు ఆల్రెడీ చెప్పాను చూడండి 2000 ఎలా సేవ్ చేసుకోవాలన్నది. అందులో ఆల్రెడీ డబ్బులున్నాయి కదా! ఆ డబ్బులతో పాటు ఇప్పుడు లగ్జరీస్‌కి కొంత డబ్బు తీస్తారు కదా! ప్రతి మీ బడ్జెట్‌లో 50, 30, 20 ఈ రేషియోలో తీసుకుంటే 50% మీకు నీడ్స్‌కి, 30% లగ్జరీస్‌కి, 20% సేవింగ్స్‌లోకెళ్తుంది. ఈ 20% తీసేయండి. ఈ 30% లగ్జరీస్ ఉన్నాయి కదా! అందులోంచి 5% తీసి ఒక డిబ్బీ పెట్టుకోండి. ఇంట్లో ఒక డిబ్బీ పెట్టుకొని ఆ డిబ్బీలో వేసేసేయండి. వేసేసేసరికి ఏమవుతదంటే మీకు ఒక 6 నెలలకో, 7 నెలలకో కనీసం ఒక 20,000 అవుతాయి. ఒక తక్కువలో తక్కువ చూసినా ఒక 5,000, 10,000 అవుతాయి చూడండి. ఈ 10,000 అయిన తర్వాత మీరు ఆల్రెడీ 20% మీరు సేవింగ్స్‌లో పెట్టారు కదా! నెల నెల 2,000 చొప్పున రూ. 1000 కట్టుకోండి అకౌంట్‌లో అని చెప్పాను కదా! ఆ డబ్బులు కూడా తీసుకోవచ్చు. తీసుకుంటే ఇవి అవి కలిపితే ఇంక చేతిలో ఎంత అవసరం ఉంటాయండి? ఇంకొక 5, 10,000 కంటే ఎక్కువ అవసరం ఉండదు. ఇలాగ మీరు లగ్జరీస్‌లో టూర్స్ ప్లాన్ చేసుకోండి. ఈ టూర్స్ ప్లాన్ చేసుకోవడం వల్ల నేను చెప్పేదేంటంటే టూర్స్ అనేవి చాలా బెటర్ అండి. ఎందుకంటే ముందు మనం ఉన్న ఎన్విరాన్మెంట్‌కి కొంచెం దూరంగా ఒక్క వారం రోజులు, ఒక్క 4 రోజులు కొంచెం దూరంగా వెళ్తాం ఒకటి. రెండోదేంటంటే మన ఫ్యామిలీ అందరం కలుస్తాం కాబట్టి మనుషుల మనసు లోతుల్లో ఉన్న భావాలన్నీ బయటకొస్తాయి 2. మూడోదేంటంటే ట్రిప్ వల్ల ఉపయోగాలేంటంటే మనం బయటి ప్రపంచాన్ని చూస్తాం. బయట ప్రపంచాన్ని చూసేసరికి మనలో ఆటోమేటిక్‌గా ఆహ్లాదకరంగా మన మైండ్ చేంజ్ అవుతుంది. మళ్ళీ 6 నెలలయ్యేసరికి మళ్ళీ మన ఇంటికొచ్చాక మనం కథ మొదలే. కాదని నేను చెప్పను. కాకపోతే ఇలాగ మీరు ప్లాన్ చేసుకోండి. నీడ్స్, నెసెసిటీస్, లగ్జరీస్ ఇలా ప్లాన్ చేసుకొని మీరు ఖచ్చితంగా అమౌంట్ సేవ్ చేసుకొని మీరివన్నీ చేస్తారని ఇప్పుడు ఇలా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు చూసేసాం లగ్జరీస్ చూసేసాం, నెసెసిటీస్ చూసేసాం. అన్నీ మనం షెడ్యూల్ చేసేసుకున్నాం. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఫస్ట్ నీడ్స్‌లోకొద్దాం. నీడ్స్‌లోకొచ్చేసరికి ఈ చిన్న ఫ్యామిలీస్‌కి, పెద్ద ఫ్యామిలీస్‌కి నీడ్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయండి. చిన్న ఫ్యామిలీస్‌కొచ్చేసరికి చిన్న ఫ్యామిలీస్ వాళ్ళు ఎక్కువ సేవ్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం తక్కువ అవుతాయి. ఎలా అవుతాయంటే చిన్న ఫ్యామిలీస్‌కొచ్చేసరికి ఒక నెల తీసుకుందాం. ఒక నెలకి ఒక రైస్ బ్యాగ్ వేయించుకున్నారనుకోండి 1500 రైస్ బ్యాగ్ వేయించుకున్నారు. 1500 నెలంతా తినలేరు. ఎందుకంటే టిఫిన్స్ మధ్య మధ్యలో టిఫిన్స్ చేస్తా ఉంటారు. ఈ మీకు ఈ
ఏ ఒక ప్రయారిటీ మారుతా ఉంటది. ఒక రోజు టిఫిన్ అనుకోవచ్చు, ఒక రోజు భోజనం అనుకోవచ్చు, ఒక రోజు బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవచ్చు ఇలా ఉంటుంది. రైస్ మీకు 2 మంత్స్‌కొస్తది. అప్పుడు నెక్స్ట్ మంత్ నీడ్స్ ఉన్నాయి చూసారా? అది తగ్గుతది. ఈ ప్రావిజన్స్‌లో తగ్గుతది. ఎప్పుడు కూడా మనం ప్రావిజన్స్‌లోను, గ్యాస్‌లో మాత్రమే మనం మనీ తగ్గించుకోగలుగుతాం అనమాట. ప్రావిజన్స్‌లో ఎలా తగ్గించుకోవాలంటే, మీకు ఫస్ట్ ప్రావిజన్స్ ఎలా కొనుక్కోవాలో చెప్తానండి. ప్రావిజన్స్ ఎలా కొనుక్కోవాలంటే, ఫస్ట్ మీకు ఎన్నున్నాయి, మీకేం కావాలో లిస్ట్ రాయండి. ఒక లిస్టు మీకసల ఇప్పుడు ఏం కావాలి, మన దగ్గర ఏం అవసరం ఉంటే వంటింట్లో అనేవి ఒక లిస్ట్ రాయండి. మీ దగ్గరున్నవి ఏంటో లిస్ట్ రాయండి. మీ దగ్గరున్న దాంట్లో కూడా సపోజ్ ఇప్పుడు చెప్తాను కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు ఇలా పప్పులున్నాయి కదా! ఈ పప్పులు అవసరం ఉన్నాయి. ఇందులో మన లిస్ట్‌లో పప్పులున్నాయి. ఈ పప్పులు మీ దగ్గర ఎంత క్వాంటిటీ ఉన్నాయి. ఇప్పుడు 1 మంత్‌కి సరిపోయేలాగున్నాయి. లేతే 6 నెలలకు సరిపోయేలా ఉన్నాయి. లేదంటే ఒక 15 రోజులకు సరిపోయేలా ఉన్నాయనుకోండి. ఇంక మనం ఇక్కడ ఎంత తెచ్చుకోవాలి నీడ్స్‌లోకొచ్చేసరికి 15 రోజులకే తెచ్చుకోవాలి. ఆ 15 రోజులకి ఎప్పుడు తెచ్చుకోవచ్చు? ఈ 15 రోజులు అయిపోయాక తెచ్చుకోవచ్చు. నేను నేను ముందే చెప్పాను కదండీ! ఏదైనా ఒక వస్తువు కొనాలని అనుకున్నప్పుడు 4, 5 రోజులు ఆగిన తర్వాతే కొనండి. కొనడం వల్ల ఏమవుతదంటే మీకు నీడు వెంటనే ఆటోమేటిక్‌గా సెటరేట్ అయిపోతది. మీరేం మళ్ళీ దాని కోసం మనీ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎప్పుడు కూడా మీరు ప్రావిజన్ షాప్‌కో లేతే షాపింగ్ మాల్‌కో వెళ్ళినప్పుడు లిస్ట్ రాసుకొని వెళ్ళండి. లిస్ట్ రాయలేదనుకోండి అక్కడ మనకి వాడు బిజినెస్ టాక్టిక్స్ ఏంటో చెప్పమంటారా? ఆడు ఒక బాస్కెట్ పెడతాడు, ఒక ట్రాలీ పెడతాడు. కానీ మనమేం ప్రిఫర్ చేస్తాం బాస్కెట్ పెట్టం. ట్రాలీ ప్రిఫర్ చేస్తాం. ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే వాడి బిజినెస్ మైండ్ సెట్ వాడు ఉపయోగిస్తాడు. ఎందుకంటే ట్రాలీలో ఏం చేస్తామంటే మనం చూసిన ప్రతి ఒక్కటి మన కంటికి నచ్చింది. మనకు అవసరానికి మనకే అవసరమైంది కాదు. మన కంటికి నచ్చింది తీసేసి అందులో వేసేస్తాం. ఒక టూత్ పేస్ట్ ఏసేస్తాం, టీ పౌడర్ ఏసేస్తాం, కాఫీ పౌడర్ ఏసేస్తాం, పంచదార ఏసేస్తాం, లేదంటే మ్యాగీస్ ఏసేస్తాం, గులాబ్ జామ్ ప్యాకెట్స్ ఏసేస్తాం. ఇంకే చాలా చాలా ఉంటాయి. ఓట్స్ ఏసేస్తాం. అన్నీ తెచ్చేత్తాం. అక్కడ 4000, 5000 బిల్ అక్కడ కడతాం. అయన్నీ ఇంటికొస్తాయి. ఇంటికొచ్చాక అందులో మనకి తక్కువలో తక్కువ 75% మనకు అవసరం లేనియే ఉంటాయి. అయ్యో! ఇది కొన్నానా? అయ్యో! అది కొన్నానా? అంటాం. ఇక్కడ ఇది. బాస్కెట్ ఎందుకు పెడతారో తెలుసా? మనం బాస్కెట్ పట్టుకొని మొయ్యగలిగినప్పుడు ఎళ్తాం కదా! ఎళ్ళినప్పుడు మనం అందులో ఎక్కువ వేయలేం. ఎందుకంటే మోసి అన్నీ చూడాలంటే మనం మోసుకుంటూ తిరగలేం. కాబట్టి మీరెప్పుడైనా సరే షాపింగ్ మాల్‌కెళ్తే బాస్కెట్ పట్టుకెళ్ళండి. ట్రాలీ పట్టుకెళ్ళకండి. నేనైతే ట్రాలీ పట్టుకెళ్ళను. బట్ నేను ఎక్కువ కొనను. చూస్తానంతే. నేను 6 మంత్స్‌కి ఒకసారే రేషన్ వేయించుకుంటాను. నాకు ఆ రేషన్ నేను 6 మంత్స్‌కి సరిపెడతాననమాట. అంటే కడుపు నిండా తినరా అంటే కాదు. నేను కడుపు నిండా తింటాం మా ఫ్యామిలీ అంతా. దాన్ని ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయాలో అక్కడక్కడ అడ్జస్ట్ చేస్తాననమాట. అయితే ఈ రకంగా మనం బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు గ్యాస్ కూడా మీకు గ్యాస్ వచ్చేసరికి కూడా మీకు 1 మంత్ గ్యాస్ తీసుకున్నారనుకోండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసరికి గ్యాస్ తక్కువ పడతది. ఎందుకు పడతదంటే సమ్మర్‌లో అందరూ చల్లీల స్నానమే చేస్తారు. కాబట్టి గ్యాస్ మీద ఎవరు వేడి నీళ్ళు పెట్టాల్సిన పనుండదు. కుక్కర్ యూజ్ చేసే వాళ్ళకి ఇంకా తక్కువ అవుతదనమాట. తర్వాత వేడి వేడిగా తినరు. వేడిగా ఎక్కువ తొందరగా వేడెక్కిపోతాయి. సమ్మర్ వచ్చేసరికి. కాబట్టి గ్యాస్ తక్కువ పడతది. అయితే కరెంట్ ఈ ఈ గ్యాస్ డబ్బులున్నాయి చూసారా? ఇవి మీకు కరెంట్ బిల్లులోకెళ్ళిపోతాయనమాట. కరెంట్ బిల్ కూడా చాలా తక్కువగా యూజ్ చేసుకోండి. ఎలా యూజ్ చేసుకోవాలండి కరెంట్ బిల్లు? ఏదేటండి బాబోయ్! బయట ఎండలు మండిపోతున్నాయి. సమ్మర్ వచ్చేసరికి వాచిపోతుంది మాకు. ఎలా అండి అంటారు కదా! ఫస్ట్ మీరు ఓపెన్ ప్లేస్‌లో ఉంటే కనుక ఎక్కువ మీరు వాటర్ తాగడానికి ప్రయత్నం చేయండి. ఓపెన్ ప్లేస్‌లో తిరగడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు ఓపెన్ ప్లేస్‌లో తిరుగుతారో మీ బాడీ ఏమవుతదంటే ఆటోమేటిక్‌గా ప్రకృతికి సెట్ అయిపోతదనమాట. ప్రకృతికి సెట్ అయిపోయి వాటర్ ఎక్కువ తాగడం వల్ల బాడీ కూల్ అవుతా ఉంటది. ఎప్పుడు కూడా మజ్జిగలో పంచదార వేసుకొని, పెరుగులో పంచదార ఏసుకొని మజ్జిగ చేసుకున్న తర్వాత బాడీ కూల్ అయిపోద్దండి. అలా చేయడం వల్ల మీకు ఆవిరి ఎక్కువొస్తుంది అన్న ఫీలింగ్ రాదు. అయితే నైట్ 1 ఆర్ 2 అవర్సో, 3 అవర్సో ఏసీ యేసుకున్నారనుకోండి ఆటోమేటిక్‌గా ఇప్పుడు జనరల్‌గా పడుకునే వాళ్ళందరూ 11 ఆ టైంకే పడుకుంటున్నారు కదా! కరెక్ట్‌గా మీరు పడుకోవడానికి ఒక అరగంట ముందంటే 10:30కి ఏసీ యేసుకున్నా, 12 ఆ టైంకి ఏసీ కట్టేస్తే అది ఇంకో 2 అవర్స్ పనిచేస్తది. అంటే 2 అంటే ఇంచుమించుగా మీకు 12 కట్టేసినా 2, 3 గంటల వరకు పనిచేస్తది. 2, 3 గంటల వరకు పనిచేసిన తర్వాత ఫ్యాన్ ఆన్‌లో ఉంటది కదండీ! మీకు ఆటోమేటిక్‌గా మీకు కరెంట్ బిల్ కూడా తగ్గుతదనమాట. ఎక్కువ మోటార్ నీళ్ళు కూడా వేస్ట్ చేయకుండా ఖర్చు పెట్టుకుంటే మోటార్ నీళ్ళు ఊరికే పైనుంచి ట్యాప్ ఇత్తే వచ్చేస్తున్నాయి కదా! అని చెప్పి వాడేస్తారు. అలా కూడా వాడకండి. ఇక్కడిది. తర్వాత గ్యాస్‌కి కూడా మనీ సేవ్ చేసుకోవచ్చు. కరెంట్ బిల్‌లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇలాగ ప్రయారిటీస్ మారే కొద్దీ సేవింగ్స్‌లోకెళ్తా ఉంటాయి. ఈ రకంగా మీరు బడ్జెట్ యేసుకుంటే మీరు ప్రావిజన్స్ తెచ్చుకున్నప్పుడు మీకు ఏ ఐటెమ్స్ కావాలో, ఎంత క్వాంటిటీ కావాలో అంత మాత్రమే తెచ్చుకోండి. తెచ్చుకుని కుళ్ళబెట్టేసుకొని మీరు పాడు చేసి పడేసుకోకండి. పడేసుకోవడం వల్ల షాపోడు బాగుపడతాడు కానీ మనం బాగుపడం కదండీ! నేను ఇదివరకు ఏం చేసేదాన్నంటే అందుకే ఎందుకు ప్రయారిటీ అంటే చెప్తున్నాను. నేను ఇదివరకు చాలా వరకు దగ్గర దగ్గర 5 కేజీలు, 6 కేజీలు ప్రావిజన్స్ తెచ్చేసేదాన్ని. మా చెల్లి వాళ్ళో ఎవరో ఒకళ్ళొచ్చి ఆళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లమ్ చెప్తారు కదా! అయ్యో! అని నేనేం చేసేదాన్ని
ఫోన్లో వాళ్ళు తింటారులే అని చెప్పి నాకున్న ప్రావిజన్స్ సగం సగం వాళ్ళకి ఇచ్చేది. ఈ రోజు వాళ్ళు బంగారాలు, ఇల్లులు, కార్లు కొనుక్కున్నారు. నేను మీతో ఇలా వీడియోలు చేసుకుంటా కూర్చున్నాను అనమాట. అది ఎప్పుడు కూడా మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇదంతా చెప్తున్నాను కదండి, బడ్జెట్ ఏది చెప్పినా నా అనుభవంతోనే చెప్తాను. ఎప్పుడు కూడా నేను నా అనుభవం లేకుండా చెప్పలేదు. నా ప్రతి దాంట్లో నాకు అనుభవం ఉంది. కాబట్టి నా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనండి ఇవాల్టి మన వీడియో. మన వీడియో మీకు నచ్చిందండి? నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇదేనండి ఈరోజు వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.